వెల్కమ్ టు మెగారెన్ టీవీ బర్నింగ్ టాపిక్. గాజా గడ్డపై తుపాకుల మోత ఆగింది, కానీ అధికారం కోసం అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందా? యుద్ధం ఆగి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్ళింది సరే, కానీ అక్కడ శాంతి చిగురిస్తుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ పేరుతో ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు, కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. ఇజ్రాయెల్ దళాలు వెళ్ళగానే హమాస్ మళ్ళీ తన పంజా విసురుతుంది. అసలు గాజాలో ఏం జరుగుతుంది? ట్రంప్ శాంతి ప్రయత్నాలకు హమాస్ చెక్ పెట్టబోతుందా? లెట్స్ వాచ్. ఆకులు కోసి అరిటాకులు పెడితే వేర్లు మళ్లీ చిగురించాయట అన్నట్టుంది గాజా ప్రస్తుత పరిస్థితి. కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాను జల్లెడ పట్టింది. హమాస్ మూలాలను పెకిలించేశామని ప్రకటించి దళాలను వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లడమే ఆలస్యం. హమాస్ తన రీఎంట్రీని షురూ చేసింది. ఎక్కడైతే ఐడిఎఫ్ క్లీన్ స్వీప్ చేసిందో అదే వీధుల్లో మళ్లీ హమాస్ జెండాలు కనిపిస్తున్నాయి. గాజా అంటే ఒకప్పుడు కేవలం భవనాల సముదాయం కాదు, హమాస్ కు అజేయమైన కోట. అయితే అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాల గాజాను దహించివేసింది. భూమి మీద, భూమి లోపల ఉన్న టన్నెల్స్ లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను ఏరిపారేసింది. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లుగా ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని చేరుకున్నామని భావించి గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంది. కానీ ఇప్పుడు ఆ ఖాళీ ప్రదేశమే హమాస్కు వరంగా మారింది. సైన్యం లేని చోట మళ్లీ తన నెట్వర్క్ను పునర్నిర్మించుకుంటోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దెబ్బ తగిలిన పులి ఆగుతుంది, కానీ వేటను మర్చిపోదు అన్నట్టుగా హమాస్ తన వ్యూహాలను మారుస్తోంది. జబాలియా శరణార్థి శిబిరం నుంచి ఖాన్ యూనిస్ వీధుల వరకు హమాస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఇజ్రాయెల్ సైన్యం లేకపోవడం వల్ల ఏర్పడిన సెక్యూరిటీ గ్యాప్ను హమాస్ తన ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకున్న వెంటనే హమాస్ తన అడ్మినిస్ట్రేషన్ను రీస్టార్ట్ చేసింది. కేవలం తుపాకులతోనే కాదు, పౌర సేవలు అందించడం ద్వారా ప్రజల్లో మళ్లీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గాజా సిటీ, జబలియా, ఖాన్ యూనిస్ వంటి కీలక ప్రాంతాల్లో హమాస్ సభ్యులు మళ్లీ యాక్టివ్ అయ్యారు. పాత నెట్వర్క్ను ఉపయోగించి గ్రౌండ్ లెవెల్లో బలపడుతున్నారు. యుద్ధంలో భారీగా నష్టపోయినప్పటికీ మిగిలిన క్యాడర్ను ఏకం చేస్తూ కొత్తవారిని తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్లుగా మళ్లీ పాత పద్ధతుల్లోనే గెరిల్లా దాడులకు వ్యూహరచన చేస్తోంది. పోలీసింగ్, మార్కెట్ నియంత్రణ వంటి అంశాల్లో హమాస్ మళ్లీ జోక్యం చేసుకుంటోంది. దీని ద్వారా తామే ఇంకా పవర్లో ఉన్నామని స్థానికులకు సంకేతాలు పంపుతోంది. ఇజ్రాయెల్ సైన్యం ఖాళీ చేసిన నుసిరాత్, ఆల్ బెరీజ్, బెత్ లహియా ప్రాంతాల్లో హమాస్ పుంజుకోవటం ఇంటెలిజెన్స్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది రెండో రౌండ్ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర గాజాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దెబ్బ తగిలిన పులి ఆగుతుంది, కానీ వేటను మర్చిపోదు అన్నట్టుగా హమాస్ తన వ్యూహాలను మారుస్తోంది. జబాలియా శరణార్థి శిబిరం నుంచి ఖాన్ యూనిస్ వీధుల వరకు హమాస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఇజ్రాయెల్ సైన్యం లేకపోవడం వల్ల ఏర్పడిన సెక్యూరిటీ గ్యాప్ను హమాస్ తన ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకుంటోంది. పశ్చిమాసియా సెగలు ఇంకా తగ్గలేదు సరికదా, సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. కంచే చేను వేసినట్లు ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ ఏమో శాంతి మంత్రం అంటోంది, కానీ ఆ మంత్రంలో సరెండర్ అనే కండిషన్ పెట్టింది. ఆయుధాలు అప్పగించండి, శాంతిని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ వెర్షన్. కానీ దీనికి హమాస్ ఇస్తున్న సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే. మేము పోరాటం ఆపుతామని చెప్పాం, కానీ ఆయుధాలు ఇచ్చేస్తామని ఎప్పుడూ అనలేదు అంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసింది. దీన్ని చూస్తుంటే పులి చచ్చినా పులి చారలు చావవు అన్న సామెత గుర్తొస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాను జల్లెడపట్టినా, బాంబుల వర్షం కురిపించినా హమాస్ అనే వ్యవస్థను పూర్తిగా వేళ్లతో సహా పెకిలించలేకపోయిందనేది ఇప్పుడు నగ్న సత్యం. ఇజ్రాయెల్ సైన్యం ఏ ప్రాంతాల నుంచి అయితే వెనక్కు తగ్గుతుందో అక్కడ మళ్లీ హమాస్ జెండా రెపరెపలాడుతోంది. హమాస్ అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, గాజాలో అదొక సిస్టమ్. వారి నెట్వర్క్లు, కమాండర్లు, కమ్యూనికేషన్ ఛానల్స్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాయి.
న్యూయార్క్ టైమ్స్ సంచలన నివేదిక ప్రకారం దాదాపు 2,000 మందికి పైగా హమాస్ యోధులు ఇంకా నగరంలోనే ఉన్నారు. వారు వెనకడుగు వేయలేదు సరికదా, సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. హమాస్ను కేవలం ఒక మిలిటెంట్ గ్రూప్గా చూస్తే తప్పులో కాలేసినట్టే. గాజా మట్టి పొరల్లో, సొరంగ మార్గాల్లో వారి వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. ఇజ్రాయెల్ వెళ్లగానే మళ్లీ రీగ్రూప్ అవ్వడం హమాస్ వ్యూహం. కుక్కతోక వంకర అన్నట్లుగా వారు తమ పంతా మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో డీమిలిటరైజేషన్ ప్రధాన అంశం. కానీ పోరాటం ఆపుతాం, ఆయుధాలు మాత్రం మా దగ్గరే ఉంటాయి అని హమాస్ చెప్పడం గమనార్హం. అంటే అర్థం ఏమిటి? పాము చావకూడదు, కర్ర విరక్కూడదు అన్నట్టు టైం కోసం ఎదురు చూస్తున్నారు. యుద్ధం వల్ల భవనాలు కూలిపోవచ్చు, కానీ హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ పూర్తిగా ధ్వంసం కాలేదు. వారి మధ్య కమ్యూనికేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వేరు ఉంటేనే కదా చెట్టు చిగురుస్తుంది. ఇక్కడ హమాస్ వేర్లు ఇంకా బలంగానే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ లక్ష్యం ఒకటే, హమాస్ ఆయుధ సంపత్తిని నాశనం చేయడం. హమాస్కు ఆయుధాలను దాచడంలో దశాబ్దాల అనుభవం ఉంది. హమాస్ అంటే కేవలం ఒక ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదు, అదొక ప్యారలల్ గవర్నమెంట్. యుద్ధం తర్వాత కూడా అది తన పోలీసు వ్యవస్థను విధుల్లోకి మోహరించింది. గాజాలో ఇజ్రాయెల్ సేన వెనక్కి తగ్గడం అంటే శాంతి అనే అర్థం కాదు, అది కేవలం మరో యుద్ధానికి పునాది మాత్రమే అనిపిస్తుంది. కంచె చేను మేసినట్లు రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు గాజాలో కనిపిస్తుంది. టోటల్ డిస్ట్రాక్షన్ జరిగిందని భావించిన ప్రతిసారి హమాస్ తన షాడో అడ్మినిస్ట్రేషన్తో మళ్లీ పుట్టుకొస్తుంది. ఇది కేవలం ఇజ్రాయెల్కే కాదు, ప్రపంచ శాంతికి ఒక సవాల్. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. యుద్ధం మొదలవడం సులభమే, కానీ దాన్ని ముగించిన తర్వాత శాంతిని నెలకొల్పడం అసాధ్యమైన టాస్క్ లా మారుతోంది. ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే, గాజాలో హమాస్ వేళ్లూనుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న బోర్డ్ ఆఫ్ పీస్ సక్సెస్ అవుతుందా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హమాస్ ను పక్కన పెట్టి చేసే ఈ ప్రయత్నం విఫలమైతే పరిస్థితి ఏంటి? గాజాలో ఇటుకకు హమాస్ ముద్ర ఉంది. అటువంటి చోట ఒక అడ్మినిస్ట్రేటివ్ బోర్డును ఏర్పాటు చేయడం అంటే నిప్పుతో చెలగాటమే. ట్రంప్ ఆలోచన ప్రకారం గాజా పునర్నిర్మాణం, పరిపాలన కోసం ఒక అంతర్జాతీయ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో ఇతర దేశాల భాగస్వామ్యం కూడా ఉండాలి. హమాస్ దీనికి సహకరిస్తుందా? హమాస్ గనక ఈ బోర్డ్ ఆఫ్ పీస్ను అడ్డుకుంటే అక్కడ ఏ ఒక్క ఇటుక కూడా కదలదు, సహాయం అందదు, పరిపాలన సాగదు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో హమాస్ పాల్గొంటుందా లేదా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఒకవేళ హమాస్ను ఇన్వాల్వ్ చేయకపోతే వారు బయట నుండి విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు చుట్ట కాల్చుకున్నాడట అన్నట్టు ప్రజల అవసరాల కంటే తమ ఆధిపత్యమే ముఖ్యమని హమాస్ భావిస్తే ఈ శాంతి ప్రయత్నం అట్రఫ్లఫ్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రంప్ ఈ ప్రాజెక్టులో ఇతర దేశాలను కూడా భాగస్వామ్యులను చేస్తున్నారు. ఇది ఒక రకంగా సామూహిక బాధ్యత. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఒకవేళ హమాస్ ఈ బోర్డును తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇప్పుడు ట్రంప్ వెంట నడుస్తున్న దేశాలు రేపు ముందుంది ముసళ్ల పండగ అని భావించి సైలెంట్గా తప్పుకోవచ్చు. హమాస్ గనక ఈ బోర్డును తిరస్కరిస్తే గాజాలో ఏ చిన్న నిర్మాణ కార్యకలాపం కూడా సాధ్యపడదు. రోడ్లు వేయాలన్నా, ఆస్పత్రులు కట్టాలన్నా హమాస్ తుపాకుల నీడలో అది అసాధ్యం. అప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన పీస్ బోర్డు కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. ట్రంప్ ఎప్పుడూ తనను తాను ఒక డీల్ మేకర్గా చెప్పుకుంటారు. కానీ గాజా విషయంలో డీల్ కంటే డెడ్ లాక్ ఎక్కువైంది. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కనుక విఫలమైతే అది ట్రంప్ విదేశాంగ విధానానికి ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. హమాస్ వ్యతిరేకత వల్ల ఇతర దేశాలు తప్పుకుంటే గాజాకు అదే $1 బిలియన్ సాయం నిలిచిపోతుంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే రాజకీయ కారణాలతో సాయం అందుకోకపోవడం మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. అంతిమంగా ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ సక్సెస్ అవ్వాలంటే హమాస్ను లొంగదీసుకోవాలి లేదా ఒప్పించాలి. ఈ రెండూ కాని పక్షంలో ఈ బోర్డు ఒక నిర్మానుష్య ద్వీపంలా మారిపోతుంది.
హమాస్ బలం పెరగడం అంటే మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవడమే. గాజాలో యుద్ధం ఆగి ఉండవచ్చు, కానీ అది శాంతికి ఆరంభమా లేక మరో సంక్షోభానికి నాంది అనేది కాలమే నిర్ణయించాలి. ట్రంప్ తన వ్యూహంతో హమాస్ను లొంగదీస్తారా లేక హమాస్ మళ్ళీ తన పాత పంథాన్ని కొనసాగిస్తుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే.